డబ్బు. ఇది జీవితంలో చాలా తప్పుగా అర్థం చేసుకోబడిన ఇంకా ఎక్కువగా కోరుకునే వస్తువు. ఇది ప్రతి ఒక్కరూ డేటింగ్ చేయాలనుకునే రహస్యమైన వ్యక్తిలా ఉంటుంది, కానీ చేరుకోవడానికి చాలా భయపడతారు. కానీ నేను మిమ్మల్ని ఒక చిన్న రహస్యాన్ని తెలియజేస్తున్నాను. మీరు ధనవంతులుగా ఉండగల సామర్థ్యంతో జన్మించారు. అవును, మీరు. కానీ అది నిజమైతే అందరూ సంపదలో ఎందుకు దొరలడం లేదు? మీకు మరియు మీ కలల జీవితానికి మధ్య లేని లింక్ ఏమిటి? మీ జీవితంలో అనూహ్యమైన సంపద మరియు విజయాన్ని అన్లాక్ చేయగల వ్యూహాన్ని మేము వెలికి తీయబోతున్నాము. కాబట్టి ఆ ఆలోచనను పట్టుకోండి. మీరు దీన్ని చూస్తున్నట్లయితే మీకు మరిన్ని ఆకాంక్షలు మరియు ఆశయాలు ఉన్నందున మీరు విజయం కోసం ఆకలితో ఉన్న వ్యక్తి మరియు మీ జీవితాన్ని మీరు ఎన్నడూ సాధ్యపడని స్థాయికి ఎదగడానికి ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు మీరు బాబ్ ప్రొక్టర్ ద్వారా రిచ్గా జన్మించిన పుస్తకం నుండి అద్భుతమైన కాన్సెప్ట్లలోకి ప్రవేశిస్తున్నాము. సంపద కోసం మాత్రమే కాకుండా దానిని ఆజ్ఞాపించడానికి మరియు ఆకర్షించడానికి మీలోని సహజమైన శక్తిని మేము అన్వేషించబోతున్నాము. కాబట్టి మీ నోట్బుక్ని పట్టుకోండి మరియు మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. ప్రారంభిద్దాం. 1. మీరు అనుకున్న దానికంటే మీరు ధనవంతురా? ఆపు. ఒక్క క్షణం ఆగి మీ చుట్టూ చూడండి. మీరు ఏమి చూస్తున్నారు? తప్పిపోయిన అవకాశాల జీవితం, మీ విలువను ప్రతిబింబించని బ్యాంక్ ఖాతా, మీ కలలకు అనుగుణంగా లేని వాస్తవికత. ఇప్పుడు నేను మీకు చెబితే ఇదంతా భ్రమ అని, మీరు మీరే నమ్ముకున్న ఎండమావి అని. నువ్వు చూడు, మీరు ధనవంతులుగా జన్మించారు, మీ నోటిలోని వెండి చెంచాతో కాదు, కానీ చాలా ముఖ్యమైన పద్ధతిలో. మీరు మనస్సుతో జన్మించారు, బంగారం లేదా నగదు నిల్వల కంటే శక్తివంతమైన సాధనం. ఇంకా మీరు ఇక్కడ ఉన్నారు, మీరు చేయగలిగిన దాని యొక్క నీడ మాత్రమే జీవితాన్ని గడుపుతున్నారు. ఎందుకు? ఎందుకంటే మీరు పేదరికం అనే భ్రమలో కూరుకుపోయారు. మీరు సరిపోరు, మీకు సరిపోదు అనే తప్పుడు కథనం. మీ ప్రస్తుత పరిస్థితులు జీవిత ఖైదు కాదు, అవి ఒక ప్రారంభ బిందువు. మీ మనస్తత్వం అనేది మిమ్మల్ని ఈ భ్రాంతి నుండి మరియు వాస్తవంలోకి నావిగేట్ చేయగల దిక్సూచి, అవకాశం, సంపద మరియు విజయాలతో నిండి ఉంటుంది. కానీ అలా చేయడానికి మిమ్మల్ని వెనుకకు ఉంచే మానసిక అడ్డంకులను మీరు బద్దలు కొట్టాలి. మీరు తగినంత తెలివైనవారు కాదని మీరు అనుకుంటున్నారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క ఉపాధ్యాయులు అతనిని నెమ్మదిగా మరియు మానసిక వికలాంగుడు అని లేబుల్ చేశారు, అయినప్పటికీ అతను తెలివితేటలకు సారాంశం అయ్యాడు. మీరు చాలా పెద్దవారని భావిస్తున్నారా? కల్నల్ సాండర్స్ 65 సంవత్సరాల వయస్సులో ని స్థాపించారు. మీరు చాలా విరిగిపోయారని భావిస్తున్నారా? ఓప్రా విన్ఫ్రే పేదరికంలో పుట్టి బిలియనీర్గా మారింది. ఈ రోజు మేము భ్రమలను కూల్చివేస్తున్నాము మరియు మీ మనస్సు యొక్క ఖజానాను అన్లాక్ చేస్తున్నాము. మీరు జన్మించిన సంపదను వెలికితీసే మీ సామర్థ్యాన్ని ఉపయోగించని రిజర్వాయర్లలోకి మేము లోతుగా మునిగిపోతున్నాము. కాబట్టి మీరు గొలుసుల నుండి విడిపోవడానికి సిద్ధంగా ఉంటే, మీ స్వీయ విధించిన పరిమితుల గురించి చుట్టూ కర్ర. ఇది మరొక వీడియో కాదు, ఇది మీ వేకప్ కాల్. 2. శ్రేయస్సు, స్పృహ. నన్ను ఒక ప్రశ్న అడుగుతాను. ఎంత శాతం మంది ప్రజలు నిజమైన సంపదను సాధిస్తారని మీరు అనుకుంటున్నారు? 30%? 10%? 5%? నిజం మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ప్రపంచ జనాభాలో కేవలం 1% మంది మాత్రమే మిలియనీర్ హోదాను సాధించారు. అంటే 99% మంది ప్రజలు ఎప్పుడూ ధనవంతులు కాలేరు. అది మునిగిపోనివ్వండి. అది కేవలం సంఖ్య కాదు, ఇది ఒక విషాదం, ఇది ఉపయోగించని సంభావ్య సముద్రం. కలలు వాయిదా వేయబడ్డాయి మరియు జీవితాలు నిశ్శబ్ద నిరాశతో జీవించాయి. కానీ ఎందుకు? చాలా మంది ఎందుకు గుర్తును కోల్పోతారు? సమాధానం కేవలం డబ్బు గురించి కాదు, ఇది మనస్తత్వానికి సంబంధించినది. ఇది తరతరాలుగా అందించబడిన దాని గురించి. కేవలం సంపద మాత్రమే కాదు, శ్రేయస్సు, స్పృహ. సంపన్నులు కేవలం డబ్బును వారసత్వంగా పొందరని మీరు చూస్తారు, వారు ఆలోచనా విధానాన్ని వారసత్వంగా పొందుతారు. ప్రయత్నించిన మరియు పరీక్షించబడిన విజయానికి సంబంధించిన బ్లూప్రింట్. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు,
నేను సంపదలో పుట్టలేదు కాబట్టి నాకు అదృష్టం లేదు. మీరు మరింత తప్పుగా ఉండలేరు. సరదా పిల్లలను లేదా సిలికాన్ వ్యాలీ ప్రాడిజీలను విశ్వసించడానికి ప్రోస్పెరిటీ కాన్షియస్నెస్ ప్రత్యేకమైనది కాదు. ఇది మీరు అవలంబించగల మనస్తత్వం. ప్రస్తుతం ఇక్కడే మీరు చక్రాన్ని విచ్ఛిన్నం చేయవచ్చు, అచ్చును పగులగొట్టవచ్చు మరియు గణాంకాలను ధిక్కరించవచ్చు. డబ్బు సంపాదించడం అనేది మీరు పుట్టుకతో వచ్చిన ప్రతిభ కాదు, ఇది మీరు అభివృద్ధి చేసే నైపుణ్యం. పియానో వాయించడం లేదా బైక్ను నడపడం వంటివి మీరు సంపదను సృష్టించే కళను నేర్చుకోవచ్చు. కానీ ఇక్కడ చాలా మంది వ్యక్తులు తప్పుగా భావించారు. వారు ఉపరితల స్థాయి అంశాలు, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, సైడ్ హస్టల్స్పై దృష్టి పెడతారు. నన్ను తప్పుగా భావించవద్దు, అవి ముఖ్యమైనవి. కానీ అవి సంపదకు మూల కారణం కాదు. నిజమైన కారణం మరింత లోతుగా ఉంటుంది. ఇది మీ ఆలోచనా విధానం, మీ అలవాట్లు, మీ నిర్ణయం తీసుకునే ప్రక్రియ. ఇది మీ ఆర్థిక విధిని నిర్దేశించే మీ జీవితంలోని అదృశ్య నిర్మాణం. నువ్వు చూడు, మీరు ప్రపంచంలోని అన్ని పెట్టుబడుల వ్యూహాలను కలిగి ఉండవచ్చు, కానీ మీ ఆలోచనా విధానం కొరతలో కూరుకుపోయి ఉంటే మీరు ఓడిపోయే యుద్ధంతో పోరాడుతున్నారు. ఇది ఒక బకెట్ దిగువన రంధ్రంతో నింపడానికి ప్రయత్నించడం లాంటిది. మీరు ఎప్పటికీ ముందుకు సాగలేరు, కాబట్టి మీరు ఎప్పటికీ ఆశ్చర్యపోతున్న 99% మందిలో భాగం కాబోతున్నారా, లేదా మీరు ఈ క్షణాన్ని స్వాధీనం చేసుకోబోతున్నారా? శ్రేయస్సు స్పృహను స్వీకరించండి మరియు మిమ్మల్ని మీరు టాప్ 1కి ఎలివేట్ చేసుకోండి. గడియారం టిక్ చేస్తోంది మరియు ఎంపిక మీదే. దీన్ని కౌంట్ చేయండి. 3. ధనవంతులు కావడం మీ కర్తవ్యం. పేదవారిగా ఉండడం పాపం. సిద్ధంగా ఉండండి, ఎందుకంటే మీరు కలిగి ఉండే కొన్ని లోతుగా పాతుకుపోయిన నమ్మకాలను మేము సవాలు చేయబోతున్నాం. డబ్బు అన్ని చెడులకు మూలమని మీరు బహుశా విన్నారు. సరియైనదా? సరే, ఈ పాత సామెత అంతా తప్పు అని నేను మీకు చెబితే, అసలు దుర్మార్గం సంపద సంపాదించుకోవడంలో కాదు, పేదరికాన్ని తీర్చుకోవడంలో ఉంటే, మీరు ధనవంతులుగా ఉండాలని కోరుకోవటం ఏదో ఒక విధంగా అత్యాశ లేదా అనైతికం అని భావించడానికి మేము షరతులు విధించబడ్డాము. కానీ పేదవాడిగా ఉండడమే నిజమైన పాపం అని నేను మీకు చెబితే, సంపద సాధన కేవలం వ్యక్తిగత లక్ష్యం కానట్లయితే, కానీ నైతిక కర్తవ్యం, మీ కుటుంబానికి మరియు సమాజానికి మీకు అందం. మీ వద్ద ఉన్న ముఖ్యమైన వనరులతో మీరు ఎలాంటి ప్రభావాన్ని చూపగలరో ఊహించండి. మీరు మార్చగల జీవితాలు, మీరు ఉద్ధరించగలిగే సంఘాలు, మీరు వదిలివేయగల వారసత్వం. పేదవాడిగా ఉండడం కేవలం నీకే అపచారం కాదు, అది ప్రపంచానికి చేసిన అపచారం. మీరు ఉపయోగించని మీ సామర్థ్యాన్ని, మీ సాకారం కాని కలలను, మీ నెరవేరని సహకారాన్ని సమాజాన్ని దోచుకుంటున్నారు. పేదరికం పుణ్యం, సంపద పాపం అనే ఈ భ్రమను పోగొట్టుకుందాం. సంపద సాధన అనేది కేవలం వ్యక్తిగత ఆశయం కాదని గుర్తించాల్సిన సమయం ఇది. ఇది నైతిక బాధ్యత, కాబట్టి మీరు ఆ బాధ్యతను మోయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే ప్రపంచం మీకోసం ఎదురుచూస్తోంది. 4. స్వీయ చిత్రం. ట్రాప్ చేద్దాం, ఆట ఆడుదాం. కళ్ళు మూసుకుని మిమ్మల్ని మీరు చిత్రించుకోండి. మీరు ఏమి చూస్తారు? విజయవంతమైన వ్యవస్థాపకుడు, ప్రేమగల భాగస్వామి, ఒక ప్రపంచ యాత్రికుడు, లేదా మీరు ఇరుక్కుపోయిన, నెరవేరని మరియు విచారంలో మునిగిపోయిన వ్యక్తిని చూస్తున్నారా? మీ కళ్ళు తెరవండి. మీరు చూసిన ఆ చిత్రం, అది మీ స్వీయ చిత్రం మరియు మీరు గ్రహించినా లేదా గుర్తించకపోయినా, ఇది మీ జీవితంలోని ప్రతి కోణాన్ని నిర్దేశిస్తుంది. మీరు చూస్తారు, మీ స్వీయ చిత్రం మీ గురించి మీరు కలిగి ఉన్న మెంటల్ బ్లూప్రింట్ మరియు ఏదైనా బ్లూప్రింట్ లాగా, ఇది మీరు నిర్మించగల వాటికి సరిహద్దులను సెట్ చేస్తుంది. మిమ్మల్ని మీరు వైఫల్యంగా చూసినట్లయితే ఏమి ఊహించండి? మీరు నిరాశతో కూడిన జీవితానికి పునాది వేస్తున్నారు. కానీ మిమ్మల్ని మీరు విజేతగా చూసుకుంటే, విజయం సాధించడానికి పుట్టిన వ్యక్తిగా మీరు విజయం సాధిస్తారు, మాట్లాడతారు మరియు విజయం సాధించే వరకు విజయం సాధిస్తారు. ఇప్పుడు మీరు ఇది చాలా బాగుంది అని ఆలోచిస్తూ ఉండవచ్చు, కానీ నేను నా స్వీయ చిత్రాన్ని ఎలా మార్చుకోవాలి? బాగా, అది అవగాహనతో మొదలవుతుంది. మీ ప్రస్తుత స్వీయ చిత్రాన్ని ఆకృతి చేసిన పరిమిత నమ్మకాలను మీరు గుర్తించాలి. మీరు గత వైఫల్యాలను పట్టుకుని ఉన్నారా?
మీ సామర్థ్యాన్ని అనుమానించే నిస్సహాయులను మీరు వింటున్నారా? ఈ మానసిక ఆక్రమణలను తొలగించే సమయం వచ్చింది. కాబట్టి మీరు ఎలా ప్రారంభిస్తారు? మొదటిది, అనుభవాలు, తీర్పులు మరియు సామాజిక నిబంధనల ఆధారంగా మీ ప్రస్తుత స్వీయ చిత్రం సంవత్సరాలుగా నిర్మించబడిందని గుర్తించండి. కానీ మరియు ఇది పెద్ద బట్, ఇది రాతితో అమర్చబడలేదు. మీకు సేవ చేయని భాగాలను ఉలికి మార్చే శక్తి మీకు ఉంది. మరియు మీరు జన్మించిన కళాఖండాన్ని చెక్కండి. రెండవది, సానుకూల ధృవీకరణలు, విజయగాథలు మరియు సాధికారత కలిగించే నమ్మకాలతో మీ మనస్సును నింపండి. మీరు మీ మనసుకు ఎంత ఎక్కువ విజయాన్ని అందిస్తారో మీ స్వీయ చిత్రం దానితో సమానంగా ఉంటుంది. చివరగా ఆ పాత్రను పోషించండి. విజేతలా జీవించడం ప్రారంభించడానికి మీ స్వీయ చిత్రం మారే వరకు వేచి ఉండకండి. ఇప్పుడే ప్రారంభించండి. భాగాన్ని ధరించండి, భాగాన్ని మాట్లాడండి మరియు భాగాన్ని నడవండి. ఎందుకంటే మీరు కావాలనుకునే వ్యక్తిగా మారడానికి వేగవంతమైన మార్గం ఈరోజు ఆ వ్యక్తిగా మారడం. మీరు మీ స్వీయ చిత్రాన్ని మార్చుకున్నప్పుడు మీ కొత్త స్థాయి నిరీక్షణకు సరిపోయేలా విశ్వం కుట్ర చేస్తుంది. అవకాశాలు కనిపిస్తాయి, తలుపులు తెరుచుకుంటాయి మరియు విజయం అనివార్యం అవుతుంది. కాబట్టి మీరు సిద్ధంగా ఉన్నారు. మీ పాత స్వీయ చిత్రం యొక్క అద్దాన్ని పగలగొట్టడానికి మరియు కొత్త రియాలిటీలోకి అడుగుపెట్టాలా? మేము ఉపరితలంపై గోకడం చేస్తున్నందున చుట్టూ ఉండండి. 5. మీ మనస్సు యొక్క కన్నులో చూడండి. ఎలైట్ అథ్లెట్లు ప్రపంచ రికార్డులను ఎలా బ్రేక్ చేస్తారని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? లేదా టాప్ సీఈఓలు మిడాస్ టచ్ని ఎలా కలిగి ఉన్నారు? ఇది కేవలం టాలెంట్ లేదా అదృష్టం కాదు. వారు విజువలైజేషన్ శక్తిని ఉపయోగించుకుంటారు. ఇది ఏదో ఆధ్యాత్మిక భావన కాదు. ఇది న్యూరోసైన్స్ చేత మద్దతు ఇవ్వబడిన సాంకేతికత మరియు ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన వ్యక్తులచే ఉపయోగించబడింది. మీరు ఒక లక్ష్యాన్ని సాధించడాన్ని స్పష్టంగా ఊహించినప్పుడు, మీరు నిజంగా ఆ అనుభవాన్ని అనుభవిస్తూ ఉంటే మీ మెదడు చురుకుగా ఉండే అదే న్యూరాన్లను కాల్చడం ప్రారంభిస్తుంది. ముఖ్యంగా మీరు ఆ విజయాన్ని సాధించగలరని నమ్మడానికి మీ మెదడుకు శిక్షణ ఇస్తున్నారు. కానీ ఇక్కడ చాలా మంది తప్పుగా భావించారు. విజువలైజేషన్ చర్యకు ప్రత్యామ్నాయం కాదు. ఇది డే డ్రీమ్ కాదు. మీరు ఒక పడవలో మిమ్మల్ని మీరు ఊహించుకుని నెట్ఫ్లిక్స్ని విపరీతంగా చూసేందుకు తిరిగి వెళ్ళండి. ఇది వాస్తవ ప్రపంచ చర్యతో జత చేయబడవలసిన స్పృహతో కూడిన ఉద్దేశపూర్వక అభ్యాసం. కాబట్టి మీరు ఈ సాధనాన్ని ఎలా సమర్థవంతంగా ఉపయోగించుకుంటారు? మొదటిది, నిర్దిష్టంగా ఉండండి. మిమ్మల్ని మీరు విజయవంతంగా చూడకండి. అది నిజమైన అనుభూతిని కలిగించే అన్ని చిన్న వివరాలను దృశ్యమానం చేయండి. మీ కిల్లర్ ప్రెజెంటేషన్ తర్వాత చప్పట్లు, మీ డెస్క్పై ఉన్న సీఈఓ నేమ్ ప్లేట్ ఆకృతి, స్టోర్ షెల్లో మీ ఉత్పత్తిని చూసినప్పుడు థ్రిల్. రెండవది, దీన్ని రోజువారీ అభ్యాసం చేయండి. స్థిరత్వం కీలకం. మీరు ఎంత ఎక్కువ దృశ్యమానం చేసుకుంటే మీ లక్ష్యాలను మరింత బలోపేతం చేస్తారు. వాటిని సక్సెస్ కోసం మీ సబ్కాన్షియస్ బ్లూప్రింట్లో భాగంగా చేయడం. కాబట్టి ప్రతిరోజు మానసిక రిహార్సల్ యొక్క సాంకేతికతను ఉపయోగించండి మరియు అది మీ జీవితాన్ని కొత్త ఎత్తులకు ఎలా తీసుకువెళుతుందో చూడండి. 6. డబ్బు ఫ్రీక్వెన్సీ. సరే, ఒకసారి మెటాఫిజికల్ గురించి తెలుసుకుందాం. మీ మనస్సును రేడియోలాగా ఊహించుకోండి. నిరంతరం సంకేతాలను పంపుతుంది మరియు అందుకుంటుంది. సంపద కోసం ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ ఉందని నేను మీకు చెబితే ఇప్పుడు ఏమి చేయాలి? ఒకసారి ట్యూన్ చేసిన ఛానల్ మీ జీవితంలోకి డబ్బును ఆకర్షించగలదు. ఇది సైన్స్ ఫిక్షన్ లాగా ఉందా? బాగా, అది కాదు. ఇది సైన్స్. వాస్తవం. మీ ఆలోచనలు మరియు భావోద్వేగాలు కేవలం వియుక్త భావనలు మాత్రమే కాదు. వారు శక్తి మరియు ఇష్టం వంటి ఆకర్షిస్తుంది. మీరు నిరంతరం కొరత యొక్క ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా ఉంటే మీరు దేనిని ఆకర్షిస్తారో ఊహించండి. మీరు దానిని అర్థం చేసుకున్నారు. మరింత కొరత. కానీ మీరు సమృద్ధి యొక్క ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా ఉంటే మీరు సంపదకు అయస్కాంతం అవుతారు. ఇది వూ ఫిలాసఫీ కాదు, ఇది మానసిక సత్యం. మీ ఆలోచనలు మరియు భావోద్వేగాలకు అనుగుణంగా ఉండే అనుభవాలను వెతకడానికి మీ మెదడు వైర్డ్ చేయబడింది. కాబట్టి మీరు నిరంతరం సంపద, విజయం మరియు సమృద్ధి గురించి ఆలోచిస్తూ ఉంటే
మీ చర్యలు సహజంగానే ఆ ఫలితాల వైపు మిమ్మల్ని నడిపిస్తాయి. కాబట్టి ప్రశ్న ఏమిటంటే, మీరు రోజూ ఏ ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేస్తున్నారు? అంతులేని ఆర్థిక పోరాటంలో మిమ్మల్ని ఇరుక్కుపోయేలా చేస్తుంది, లేదా సంపద మరియు శ్రేయస్సు కోసం వరద గేట్లను తెరుస్తుంది నీ ఇష్టం? 7. ఆశించు ఉత్తమమైనది. సరే, ప్రస్తుతం ఉన్న మీ జీవితం మీ అంచనాల యొక్క ప్రత్యక్ష ఫలితం అని నేను మీకు చెబితే, మీ పరిస్థితులు కాదు, మీ అదృష్టం కాదు, కానీ మీ అంచనాలు. దాని గురించి ఆలోచించు. కొంతమందికి అన్ని అదృష్టాలు ఉన్నాయని, ఎల్లప్పుడూ వారు కోరుకున్న వాటిని సాధించడం ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఇది మేజిక్ కాదు, ఇది నిరీక్షణ. వారు గెలవాలని ఆశిస్తున్నారు, కాబట్టి వారు అలా చేస్తారు. మీ అంచనాలు కేవలం ఆలోచనలు కాదని మీరు చూస్తారు. అవి మీ ఉపచేతనకు, మీ ప్రవర్తనకు ఆదేశాలు మరియు నమ్మినా నమ్మకపోయినా మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి కూడా. మీరు గొప్పతనాన్ని ఆశించినప్పుడు మీరు విశ్వానికి ఒక సంకేతాన్ని పంపుతారు మరియు విశ్వం వింటుంది. కానీ ఇక్కడ క్రూరమైన నిజం ఉంది: తక్కువ అంచనాలు కలల నిశ్శబ్ద కిల్లర్స్. మీరు తక్కువ ధరకు స్థిరపడటానికి కారణం మీరు రిస్క్ తీసుకోకపోవడమే, మీరు సామాన్యత యొక్క లూప్లో ఇరుక్కుపోవడానికి కారణం. మరియు చెత్త భాగం, మీరు వాటిని మీ కోసం సెట్ చేశారు. కాబట్టి అది ఏమి అవుతుంది? మీరు మీ స్వంత చెత్త శత్రువుగా మారబోతున్నారా? మీరు దానిపై ప్రయాణించేంత తక్కువగా బార్ను సెట్ చేస్తున్నారా? లేదా మీరు మీ విధికి వాస్తుశిల్పి కాబోతున్నారా? స్కై హై ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసి ఆపై వాటిని ఛేదించడం. ఇది నిర్ణయించుకోవలసిన సమయం, ఎందుకంటే మీరు అలా చేయకపోతే మీరు మీ సామర్థ్యాన్ని ద్రోహం చేయడం మాత్రమే కాదు, మీరు ఎవరు అనే సారాంశానికి ద్రోహం చేస్తున్నారా? మీరు ధనవంతులు, ప్రతిభ, సంభావ్యత మరియు అవకాశాలలో జన్మించారు. మీరు అలా జీవించడం ప్రారంభించే సమయం ఇది కాదా? కాబట్టి మీకు అది ఉంది. ధనవంతులకు రోడ్ మ్యాప్ బంగారంతో సుగమం కాలేదు. ఇది మీ మెదడు యొక్క సినాప్సిస్లో చెక్కబడింది. మీకు రాజ్యానికి కీలు ఇవ్వబడ్డాయి, కానీ ఇక్కడ కిక్కర్ ఉంది. తలుపు తాళం వేయబడలేదు, అది ఎప్పుడూ లేదు. మీరు బయట కొడుతూ నిలబడి ఎవరైనా మిమ్మల్ని లోపలికి అనుమతిస్తారని ఎదురు చూస్తున్నారు. కానీ నిజం, ఆ తలుపును విశాలంగా తెరిచి ఉంచే శక్తి మీకు ఉంది. మీరు చూడండి, సంపద మీరు చేరిన క్లబ్ కాదు, ఇది మీరు ట్యూన్ చేసే ఫ్రీక్వెన్సీ. ఇది ఎంచుకున్న కొద్దిమందికి రహస్య సమాజం కాదు, కానీ ధైర్యంగా కలలు కనడానికి మరింత డిమాండ్ చేసేంత ధైర్యం ఉన్న ఎవరికైనా అందుబాటులో ఉండే మానసిక స్థితి. కాబట్టి అది ఏమి అవుతుంది? మీరు ది గేమ్ ఆఫ్ లైఫ్లో ప్రేక్షకుడిగా ఉండబోతున్నారా? 1% మంది గెలవాలని చూస్తున్నారా? లేక ఆ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారా? విధిని కళ్ళలోకి చూసి, నన్ను ఒప్పించండి అని చెప్పండి. గడియారం కేవలం మీ ఆర్థిక లక్ష్యాలను మాత్రమే గుర్తించలేదని గుర్తుంచుకోండి, ఇది మీ జీవితాన్ని కదిలిస్తుంది. మీరు మీ విలువను అనుమానించడం, మీ సామర్థ్యాన్ని ప్రశ్నించడం లేదా వైఫల్యానికి భయపడడం వంటి ప్రతి సెకను మీ భవిష్యత్తు నుండి దొంగిలించబడింది. సమృద్ధితో నిండిన భవిష్యత్తు, ప్రభావం మరియు అసమాన విజయం. కాబట్టి ముందుకు సాగండి, ఆ డబ్బు ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేయండి, స్వీయ విధించిన పరిమితులను ఛేదించండి మరియు మీ అంచనాలను ఆకాశానికి ఎత్తండి. ఎందుకంటే మిమ్మల్ని అద్దంలో తిరిగి చూసుకునే వ్యక్తి ఒక్కడే. మీ యొక్క రిచర్ వైజర్ అన్స్టాపబుల్ వెర్షన్ను కలిసే సమయం ఇది. అదృష్టం.